హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టికెట్ కౌంటర్. ఈ రోజు ఈ వీడియోలో 2022లో బాలీవుడ్ లో రిలీజ్ అయిన మిథ్యా వెబ్ సిరీస్ ని చూద్దాం. ఈ వెబ్ సిరీస్ లో హుమా ఖురేషి నటించారు. ఈ సిరీస్ లో చాలా ట్విస్ట్లు ఉన్నాయి, అందుకే ఎక్కడ మిస్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలాగే మరికొన్ని వీడియోస్ ని చూడాలి అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. మరి సిరీస్ ని స్టార్ట్ చేద్దామా? సిరీస్ స్టార్ట్ అవగానే డార్జిలింగ్ లో జూహు అనే మహిళ తన భర్త నీల్ తో కలిసి ఉంటుంది. అదే ఊర్లో వాళ్ళ అమ్మా నాన్న కూడా ఉంటారు. జూహి నీల్ కు పిల్లలు లేరు. ఎన్నిసార్లు ట్రై చేసినా వాళ్ళకి పిల్లలు కలగలేదు. జూహి అండ్ నీల్ ఇద్దరు ప్రొఫెసర్స్. జూహి ఒక హిందీ ప్రొఫెసర్. అలా ఒక రోజు కాలేజ్ కి వెళ్ళగా తన కొలీగ్ విశాల్ తనని చూసి అందరూ నిన్ను హెచ్ఓడి చేయాలని డిసైడ్ చేస్తున్నారు అని చెప్తాడు. అది విన్న జూహి చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత కాసేపటికి జూహి వాష్రూమ్ కి వెళ్ళగా అక్కడికి విశాల్ వస్తాడు. జూహి అండ్ విశాల్ ఇద్దరు కాస్త క్లోజ్ అవుతారు. ఇక్కడ చిన్న ట్విస్ట్ ఉంది. ఇదంతా జూహి ఇమాజినేషన్. అలా జూహి వాష్రూమ్ లో ఉన్నప్పుడు ఎవరో వచ్చినట్లు శబ్దం వస్తుంది. దాంతో జూహి సైలెంట్ గా ఉంటుంది. అలా వాష్రూమ్ లోనే సైలెంట్ గా ఉండి చూడడానికి ప్రయత్నిస్తుంది. కానీ జూహికి అవతలి వ్యక్తి షూస్ కనబడతాయి. ఆ తర్వాత జూహి క్లాస్ కి వెళ్తుంది. అక్కడ రియా అనే అమ్మాయి క్లాస్ కి చాలా లేట్ గా వస్తుంది. జూహి రియాని చూసి, నువ్వు రాసిన ఎస్సే కాపీ కొట్టింది, నీ ఓన్ గా రాసింది కాదు అని అంటుంది. అప్పుడు రియా, నేను కాపీ చేయలేదు, సొంతంగా నేనే రాశానని చెప్తుంది. దాంతో జూహి, నువ్వు ఎస్సేలో రాసింది చెప్పు అని అడగగా రియా, నాకు హిందీ అంతగా రాదు, నేను హిందీ రాయగలను గాని చెప్పడానికి సరిగ్గా రాదు అని చెప్తుంది. ఈ విషయం మీద ఇద్దరి మధ్య కాస్త ఆర్గ్యుమెంట్ అవుతుంది. అప్పుడు జూహి రియా షూస్ ని చూస్తుంది. జూహి వాష్రూమ్ లో చూసిన షూస్ తనవే. జూహి రియా తనని వాష్రూమ్ లో చూసిందని తన మీద కోప్పడుతుంది. రియా కూడా జూహితో చాలా హేళనగా మాట్లాడుతుంది. దాంతో జూహి తనని ఎగ్జామ్ లో ఫెయిల్ చేస్తుంది. అలా తనని ఫెయిల్ చేసిన తర్వాత రియా చాలా బాధపడుతుంది. ఆ తర్వాత రియా తిరిగి మళ్లీ జూహి దగ్గరికి వెళ్తుంది. తను హిందీ బాగా రాయగలను కానీ చెప్పలేను అని జూహికి అర్థమయ్యేలాగా చెప్తుంది. కానీ జూహి రియా మాటలు అస్సలు నమ్మదు. ఆ తర్వాత రియా జూహికి వాష్రూమ్ విషయం గురించి గుర్తు చేస్తుంది. అది విని జూహికి ఇంకా కోపం వచ్చి అస్సలు తన మాటలు వినదు. ఆ తర్వాత జూహి తన భర్త నీల్ తో కలిసి తన పుట్టింటికి వెళ్తుంది. జూహి ఒక బుక్ రాస్తూ ఉంటుంది. జూహి వాళ్ళ నాన్న ఒక రచయిత, అందుకే వాళ్ళ నాన్న బుక్స్ ని కరెక్షన్స్ చేస్తానని వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. అలా మాటల మధ్యలో జూహి రియా గురించి అందరికీ చెప్తుంది. రియా ఎస్సే కాపీ చేసిందని చెప్తుంది. అప్పుడు జూహి వాళ్ళ నాన్న ఆనంద్ జూహిని చూసి, ఈ విధంగా నువ్వు స్టూడెంట్స్ తో బిహేవ్ చేయకూడదు. జూహికి కేవలం రియా ఎస్సే కాపీ చేసిందని డౌట్ మాత్రమే, ఇంకా పూర్తిగా కన్ఫర్మ్ కాలేదు. ఆ తర్వాత రియా కాలేజ్ కి వెళ్లి హెచ్ఓడిని కలిసి జూహి తనని ఏ విధంగా ఫెయిల్ చేసిందో చెప్తుంది. నేను ఎస్సే సొంతంగా రాశాను అని హెచ్ఓడికి చెప్పడంతో హెచ్ఓడి జూహిని పిలిపిస్తుంది. అయినా కూడా జూహి ఆ అమ్మాయి ఎస్సే కాపీ చేసిందనే చెప్తుంది. అప్పుడు హెచ్ఓడి రియాని చూసి ఒక కమిటీని ఏర్పాటు చేసి అసలు ఆ ఎస్సే కాపీ చేసి రాసిందా లేదా ఓన్ గా రాసిందా అని నిర్ణయిస్తామని చెప్తుంది. ఆ తర్వాత ఇద్దరు అక్కడి నుంచి వెళ్లిపోతారు. కానీ రియా ఇలా చేయడం వల్ల జూహికి ఇంకా కోపం వస్తుంది. ఆ తర్వాత జూహి ఇంటికి వచ్చి ఎస్సే గురించి నీల్ కి కూడా చెప్తుంది. అప్పుడు నీల్ జూహిని చూసి, నువ్వు ధ్యాస వాటి మీద కాకుండా ప్రెగ్నెన్సీ మీద పెడితే మంచిది అని చెప్తాడు. నీల్ తన పిల్లల కోసం చాలా ఎక్సైటెడ్ గా ఉంటాడు. కానీ జూహి పిల్లలు కావాలా వద్దా అనే కన్ఫ్యూజన్ లో ఉంటుంది. రియా కాలేజ్ హాస్టల్లో ఉంటుంది. తను ఆ కాలేజ్ వాచ్మెన్ తో ఫ్లర్ట్ చేసి జూహి అడ్రస్ అడిగి తీసుకుంటుంది. ఆ తర్వాత రోజు జూహి అండ్ నీల్ ఇద్దరు కలిసి డాక్టర్ దగ్గరికి వెళ్తారు. అప్పుడు డాక్టర్ జూహి రిపోర్ట్స్ నార్మల్ గా ఉన్నాయి, కానీ ఎందుకో తను ప్రెగ్నెంట్ అవ్వలేకపోతుంది అని అంతా చెప్పి డాక్టర్ టెస్ట్ ట్యూబ్ బేబీని ట్రై చేయమని చెప్తుంది. ఇది విన్న నీల్ తను తండ్రి కాలేడని తెలిసి చాలా కోప్పడతాడు. అలా వాళ్ళిద్దరి మధ్య గొడవ జరుగుతుంది. దాంతో జూహి నీల్ మీద ఉన్న కోపంతో కాలేజ్ కి వస్తుంది. నీల్ తనకి చాలా కాల్స్ చేస్తాడు, కానీ జూహి మాత్రం ఆన్సర్ చేయదు. ఆ తర్వాత జూహి క్లాస్ కి వచ్చి రియా రాసిన ఎస్సేని అందరి ముందు చదువుతుంది. అంతేకాకుండా రియాని చూసి, ఇంకా సమయం ఉంది, ఇప్పటికైనా ఒప్పుకో, ఎస్సే కాపీ కొట్టావని అని అంటుంది. కానీ రియా మాత్రం ఎస్సేని నేను కాపీ చేయలేదు అని చెప్తుంది. ఆ తర్వాత జూహి రియాని క్లాస్ అయ్యే వరకు నిలబెడుతుంది. ఆ తర్వాత జూహి బాగా బాధగా ఉండడం వల్ల తన ఫ్రెండ్ తో కలిసి బయటికి వెళ్తుంది. జూహి ఇంటికి వెళ్ళకపోవడం వల్ల నీల్ జూహికి కాల్స్ చేస్తూ ఉంటాడు, కానీ జూహి మాత్రం లిఫ్ట్ చేయదు. అప్పుడు నీల్ ఇంటికి రియా వస్తుంది. రియా నీల్ ని చూసి, నేను జూహి మ్యామ్ కి ఒక నోట్స్ ఇవ్వడానికి వచ్చానని చెప్తుంది. కానీ నీల్ జూహి ఇంట్లో లేదని చెప్తాడు. దాంతో రియా తిరిగి వెళ్దాం అనుకునే లోపు వర్షం మొదలవుతుంది. అప్పుడు నీల్ రియాని చూసి, ఇక్కడే వర్షం ఆగే వరకు ఉండొచ్చు అని చెప్తాడు. అలా రియా అక్కడే ఉంటుంది. అప్పుడు నీల్ రియాని చూసి, కాఫీ తాగుతావా అని అడుగుతాడు. కానీ రియా, మీరు డ్రింక్ చేస్తున్నారు కదా, నాకు డ్రింక్ ఇవ్వండి, నేను తాగుతానని చెప్తుంది. అలా ఇద్దరు కలిసి డ్రింక్ చేస్తారు. అప్పుడు రియా నీల్ ని చూసి,
జూహీ ఎప్పుడు నన్ను అనుమానిస్తూ ఉంటుంది. తన ఎస్సే కాపీ చేసి రాయలేదని చెప్తుంది. అప్పుడు నీల్ రియాని చూసి టెన్షన్ పడకు, నేను చూసుకుంటాలే అని అంటాడు. ఆ తర్వాత రియా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అలా కాసేపటికి జూహీ ఇంటికి వస్తుంది. అక్కడున్న 2 గ్లాసులను చూసి నేను లేనప్పుడు ఎవరైనా ఇంటికి వచ్చారా అని నీల్ని అడుగుతుంది. అప్పుడు నీల్ రియా ఇక్కడికి వచ్చింది, తనే తాగింది ఆ గ్లాస్ తో అని చెప్తాడు. అప్పుడు జూహీకి చాలా కోపం వస్తుంది. ఎందుకంటే తన ఇంట్లో లేనప్పుడు నీల్ రియాని ఇంట్లోకి రానిచ్చినందుకు. ఆ తర్వాత నీల్ జూహీకి అర్థమయ్యేలా చెప్పడానికి చాలా ప్రయత్నిస్తాడు. కానీ జూహీ తన పిల్లిని వెతుకుతూ ఉంటుంది. అది మాత్రం ఎక్కడా దొరకదు. అలా జూహీ అండ్ నీల్ బయటికి వెళ్లి చూడగా అక్కడ పిల్లి చనిపోయి ఉంటుంది. నీల్ కి పిల్లికి జరిగింది ఒక యాక్సిడెంట్ అనిపిస్తుంది. కానీ జూహీకి మాత్రం రియానే తన పిల్లిని చంపింది అని అనిపిస్తుంది. ఆ తర్వాత రోజు జూహీ కాలేజ్ కి వెళ్లే ముందు వాళ్ళ నాన్నని కలవడానికి వెళ్తుంది. అక్కడ చాలా ఫొటోస్ వాల్ కి ఉంటాయి. కానీ అందులో నుండి ఒక ఫోటో మిస్ అయి ఉంటుంది. ఆ ఫోటో జూహీ అండ్ వాళ్ళ నాన్నది. దాంతో జూహీ దాని గురించి వాళ్ళ నాన్నని అడగగా వాళ్ళ నాన్న ఆ ఫ్రేమ్ విరిగిపోయింది, అందుకే ఆ ఫోటోని తీసి లోపల దాచానని చెప్తాడు. ఆ తర్వాత కాసేపటికి జూహీ కాలేజ్ కి వెళ్తుంది. కానీ తన మూడ్ అస్సలు బాగుండదు. అయినప్పటికీ జూహీ రియాతో మాట్లాడి తనకు సారీ చెప్తుంది. ఎందుకంటే నిన్న రియాని కాలేజ్ లో చాలా అవమానించినందుకు. రియా కూడా జూహీ సారీని యాక్సెప్ట్ చేస్తుంది. ఆ తర్వాత జూహీ రియాని చూసి నా పిల్లి చనిపోయింది అని చెప్తుంది. ఇది విని రియా చాలా బాధపడుతున్నట్టు అనిపిస్తుంది. కానీ జూహీ కావాలనే ఆ విషయాన్ని విని తను ఎలా రియాక్ట్ అవుతుందో అని రియాకి ఆ పిల్లి గురించి చెప్తుంది. నిజానికి ఇప్పటికి కూడా జూహీకి రియానే తన పిల్లిని చంపింది అనే అనుమానం ఉంది. ఆ తర్వాత రియా నీల్ ఆఫీస్ కి వెళ్లి నీల్ తో ఫ్లర్ట్ చేస్తుంది. కానీ నీల్ కూడా దానికి అడ్డు చెప్పడు. జూహీ తన ఆఫీస్ రూమ్ కి వెళ్తుంది. జూహీ టేబుల్ మీద ఒక లెటర్ ఉంటుంది. అందులో సారీ ఫర్ యువర్ బాయ్ సాబ్ అని రాసి ఉంటుంది. నిజానికి జూహీ పిల్లి పేరు బాయ్ సాబ్. ఆ లెటర్ ని చూడగానే జూహీకి తన పిల్లిని రియానే చంపింది అని నమ్మకం కలుగుతుంది. జూహీ రియాతో మాట్లాడడానికి తన రూమ్ కి వెళ్తుంది. కానీ రియా అక్కడ ఉండదు. దాంతో జూహీ సైలెంట్ గా ఆ రూమ్ లోకి వెళ్లి రూమ్ మొత్తాన్ని చెక్ చేస్తుంది. అప్పుడు జూహీకి రియా ల్యాప్టాప్ కనిపిస్తుంది. అలా ల్యాప్టాప్ ఓపెన్ చేయగానే అందులో జూహీ ఫొటోస్ ఇంకా తన హస్బెండ్ తో ఉన్న ఫోటోలు చాలా ఉంటాయి. వాటిని చూసిన జూహీ రియా చాలా ముందు నుంచే నన్ను అబ్జర్వ్ చేస్తుంది అని అనుకుంటుంది. సరిగ్గా అప్పుడే అక్కడికి వాచ్మెన్ వస్తాడు. దాంతో జూహీ దాక్కుని ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోతుంది. కాసేపటికి రియా తన రూమ్ కి వస్తుంది. తన రూమ్ ని చూసిన రియాకి ఎవరో అక్కడికి వచ్చినట్టు అనిపిస్తుంది. దాంతో వాచ్మెన్ తో ఫ్లర్ట్ చేసి సీసీటీవీ ఫుటేజ్ ని తెప్పించుకొని చూడగా రియాకి జూహీ తన రూమ్ కి వచ్చి వెళ్ళిందని తెలుస్తుంది. ఆ తర్వాత రియా ఆ ఫుటేజ్ ని తీసుకుని కాలేజ్ హెచ్ఓడి దగ్గరికి వెళ్తుంది. దాంతో హెచ్ఓడి జూహీని పిలిచి అలా వేరొకరి గది వాళ్ళ పర్మిషన్ లేకుండా వెళ్లడం చాలా తప్పు అని బాగా తిడుతుంది. దాంతో జూహీ క్షమించమని అడుగుతుంది. ఆ తర్వాత జూహీ తన ఫ్రెండ్ తో కలిసి టెన్నిస్ ఆడి తన లాకర్ దగ్గరికి వెళ్తుంది. అప్పుడు అక్కడ ఉండాల్సిన తన రింగ్ కనిపించదు. అది నీల్ అండ్ జూహీ ఎంగేజ్మెంట్ ఉంగరం. ఉంగరం లేకపోవడం చూసి జూహీ చాలా బాధపడుతుంది. ఆ ఉంగరం కూడా రియానే దొంగతనం చేసిందని తనకు అనిపిస్తుంది. ఈ విషయం గురించి జూహీ నీల్ తో కూడా మాట్లాడుతుంది. కానీ అసలు తను పట్టించుకోడు. ఒక రోజు నీల్, జూహీ అండ్ విశాల్ ఇంకా తన వైఫ్ ఒక పార్టీకి వెళ్తారు. అక్కడికి రియా కూడా వస్తుంది. రియా వేలికి ఉంగరం ఉండడాన్ని చూసిన జూహీ వెంటనే తన దగ్గరికి వెళ్లి తనని తిడుతూ ఎందుకు నా ఉంగరం దొంగతనం చేశావని అడుగుతుంది. అప్పుడు రియా ఈ రింగ్ నీది కాదు, ఇది మా అమ్మ నాకు ఇచ్చారని చెప్తుంది. కానీ జూహీ రియా మాటలు అస్సలు వినకుండా బలవంతంగా రియా ఉంగరాన్ని తీసుకుని చెక్ చేస్తుంది. అలా చెక్ చేయగా ఆ రింగ్ తనది కాదని తెలుస్తుంది. నిజానికి జూహీ ఉంగరం మీద నీల్ అండ్ జూహీల నేమ్స్ ఉంటాయి. ఇదంతా చూసిన నీల్ చాలా కోపంగా ఉంటాడు. ఆ తర్వాత రియాకి సారీ చెప్పి ఆ ఇద్దరు పార్టీ నుంచి వెళ్లిపోతారు. దాంతో రియా చిన్న స్మైల్ ఇస్తుంది. నిజానికి జూహీ రింగ్ రియా దగ్గరే ఉంటుంది. రియానే జూహీ రింగ్ దొంగతనం చేసి సేమ్ అలాంటిదే డూప్లికేట్ ఉంగరం తయారు చేయించుకుని జూహీ ముందుకు వెళ్తుంది. ఆ తర్వాత రోజు రియా నీల్ ఆఫీస్ కి వెళ్తుంది. దాంతో నీల్ రియాని చూసి నిన్న రాత్రి జరిగిన దానికి సారీ అని చెప్తాడు. అప్పుడు రియా నేను జూహీని క్షమించేశాను అని చెప్తుంది. జూహీ నన్ను తప్పుగా అర్థం చేసుకుంది, అందుకే తన అలా బిహేవ్ చేస్తుంది అని చెప్తుంది. అంతేకాకుండా రియా నీల్ ని చూసి నాకు జూహీకి మధ్య ఎప్పుడు గొడవ జరుగుతూనే ఉంది, అందుకే జూహీని పిలుచుకుని మీరు ఒక పార్టీకి రండి, నేను కూడా అక్కడికి వస్తాను, అప్పుడు మా ఇద్దరి మధ్య ఉన్న గొడవలు సార్ట్ అవుట్ చేసుకుంటామని చెప్తుంది. దానికి నీల్ కూడా ఒప్పుకుంటాడు. కానీ జూహీ నిన్న రాత్రి నీల్ కోప్పడిన దానికి ఇంటికి వెళ్లకుండా వాళ్ళ పుట్టింటికి వెళ్లి అక్కడే ఉంటుంది. జూహీ ఇంట్లో లేనందువల్ల నీల్ ఒక్కడే ఆ పార్టీకి వెళ్తాడు. అక్కడ రియా అండ్ నీళ్లు బాగా డ్రింక్ చేస్తారు. అంతేకాకుండా ఒకరినొకరు ఫ్లర్ట్ చేసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత ఇద్దరు ఎవరింటికి వాళ్ళు వెళ్లిపోతారు. ఆ రాత్రి రియా నీల్ కి ఏం చేస్తున్నావని మెసేజ్ చేస్తుంది. దాంతో ఇద్దరు చాలా సేపు చాటింగ్ చేసుకుంటారు. రియా తన పర్సనల్ ఫొటోస్ ని నీల్ కి పంపించి
నువ్వు కూడా నీ ఫొటోస్ ని పంపు అని అడగడంతో నీల్ కూడా తన పర్సనల్ ఫొటోస్ ని రియాకి పంపిస్తాడు. దాంతో రియా వాటి స్క్రీన్ షాట్ తీసుకుని పెట్టుకుంటుంది. అలా ఆ తర్వాత రోజు రియా కాలేజ్ కి వస్తుంది. సరిగ్గా అప్పుడే రియాకు ఈ రోజు తన ఎస్సే కాపీ చేసిందా లేదా అని డిసైడ్ అయ్యే కమిటీ వస్తుందని తెలుస్తుంది. జూహీ కూడా దానికోసమే వెయిట్ చేస్తూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే రియా జూహీకి నీల్ పర్సనల్ ఫొటోస్ ని పంపిస్తుంది. అది చూసి జూహీ చాలా షాక్ అవుతుంది. దీనివల్ల జూహీ కమిటీ మీటింగ్ ని అటెండ్ అవ్వకుండా వెళ్లిపోతుంది. వెంటనే జూహీ తన పేరెంట్స్ ఇంటికి వచ్చి వాళ్ళ పేరెంట్స్ కి అంతా చెప్పేస్తుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ నీల్ మీద చాలా కోపంగా ఉంటారు. నీల్ జూహీని కలవడానికి వాళ్ళ ఇంటికి వెళ్తున్నప్పుడు రియా దారిలో కనిపిస్తుంది. అప్పుడు నీల్, నిన్న మన ఇద్దరి మధ్య ఏం జరిగిందో అదంతా మత్తు వల్ల జరిగింది, ఆ ఫొటోస్ ని డిలీట్ చెయ్యని చెప్తాడు. అప్పుడు రియా, నేను నిన్న రాత్రి ఆ ఫొటోస్ ని డిలీట్ చేసేసానని చెప్తుంది. దాంతో నీల్ జూహీ పేరెంట్స్ ఇంటికి వస్తాడు. జూహీ పేరెంట్స్ నీల్ మీద చాలా కోపంగా ఉంటారు. జూహీ వాళ్ళ నాన్న ఆనంద్ నీల్ ని చూసి, అలా ఎలా నీ ప్రైవేట్ ఫొటోస్ నీ స్టూడెంట్స్ కి పంపిస్తావు అని అడుగుతాడు. ఇది విన్న నీల్ చాలా షాక్ అవుతాడు. వీళ్ళకి అసలు ఆ విషయం ఎలా తెలిసింది అని ఆలోచిస్తాడు. ఆ తర్వాత నీల్ జూహీ దగ్గరికి వెళ్లి తనని కన్విన్స్ చేయడానికి చాలా ప్రయత్నిస్తాడు. అంతేకాకుండా నీల్ జూహీ బుక్ తొందరగా పబ్లిష్ అవ్వాలి, అందుకే వెయిట్ చేస్తున్నా అని చెప్తాడు. అప్పుడు జూహీ, నా దగ్గర కూడా ఒక గుడ్ న్యూస్ ఉంది, తను ప్రెగ్నెంట్ అని నీల్ కి చెప్తుంది. ఇది విన్న నీల్ చాలా సంతోషిస్తాడు. జూహీని చూసి మనం మన బంధాన్ని మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేద్దామని చెప్తాడు. కానీ జూహీ మాత్రం నీల్ మీద చాలా కోపంగా ఉంటుంది. అందువల్ల అస్సలు తన మాట వినదు. తనతో పాటు ఇంటికి కూడా వెళ్ళదు. దాంతో జూహీ వాళ్ళ నాన్న ఆనంద్ కోపంతో రియాని కలవడానికి తన రూమ్ కి వెళ్తాడు. రియాని చూసి, నా కూతురికి నువ్వు దూరంగా ఉండు అని అంటాడు. నేను నీకు చేసిన అన్యాయానికి జూహీని ఎందుకు బలి చేస్తున్నావు, తనని వదిలేయమని అడుగుతాడు. రియాకి ఆనంద్ కి ఖచ్చితంగా ఏదో కనెక్షన్ ఉంది. అందువల్ల రియా కావాలని జూహీని సతాయిస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఆనంద్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. రియా తన పేరెంట్స్ ఇంటికి వెళ్తుంది. అక్కడ వాళ్ళ నాన్న అమ్మ ఉంటారు. వాళ్ళ అమ్మకి సరిగ్గా హెల్త్ బాగోక మంచం మీదే ఉంటుంది. అలా ఆరోగ్యం బాగోకపోవడంతో రియా వాళ్ళ నాన్న తనని చూసి వాళ్ళ అమ్మని బాగా చూసుకోమని చెప్తాడు. కానీ రియా అక్కడి నుంచి కోపంతో వచ్చేస్తుంది. నిజానికి వాళ్ళు రియాని దత్తత తీసుకుంటారు. ఆ తర్వాత రోజు జూహీ కాలేజ్ కి వస్తుంది. అప్పుడు విశాల్ జూహీని చూసి, నువ్వు హెచ్ఓడి అవ్వలేవు, ఎందుకంటే నిన్న నువ్వు సడన్ గా మీటింగ్ నుంచి వెళ్లిపోయావు, అందుకే అందరూ నీ మీద కోపంగా ఉన్నారు, హెచ్ఓడిని చెయ్యొద్దని చెప్పారని చెప్తాడు. ఆ తర్వాత జూహీ తన ఆఫీస్ కి వస్తుంది. అప్పుడు అక్కడికి నీల్ వచ్చి తనను మళ్ళీ కన్విన్స్ చేయడానికి చాలా ప్రయత్నిస్తాడు. కానీ ఈసారి కూడా జూహీ అతని మాటలు వినదు. ఆ తర్వాత జూహీ తన పుట్టింటికి వెళ్తుంది. అక్కడ జూహీ వాళ్ళ అమ్మ జూహీని చూసి, ఇప్పటికైనా నువ్వు నీల్ని క్షమించు అని అంటుంది. కానీ జూహీ ఇప్పుడు కూడా దాని గురించి ఇంకా ఆలోచిస్తూనే ఉంటుంది. అలా ఒక రోజు రాత్రి రియా నీల్ కి నిన్ను అర్జెంట్ గా కలవాలని మెసేజ్ చేస్తుంది. దాంతో నీల్ రియాని కలవడానికి తన హాస్టల్ కి వెళ్తాడు. అప్పుడు రియా కాలేజ్ పైన కూర్చొని ఉంటుంది. నీల్ కూడా అక్కడికి వెళ్తాడు. ఇద్దరు అక్కడ మందు తాగడం స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత నీల్ రియాని చూసి, నువ్వు నన్ను యూజ్ చేసుకున్నావు కదా అని అడుగుతాడు. నువ్వు ఆ ఫొటోస్ ని జూహీకి చూపించావు కదా, జూహీ ఇప్పుడు నా మీద చాలా కోపంగా ఉంది, ఇప్పటికీ తన ఇంటికి రాలేదు అని చెప్తాడు. ఇది విన్న తర్వాత రియా నీల్ ని ముద్దు పెట్టుకుంటుంది. నీల్ కూడా తనని తాను కంట్రోల్ చేసుకోలేకపోతాడు. ఆ తర్వాత ఇద్దరు హాస్టల్లో రియా రూమ్ కి వెళ్లి ఒక్కటవుతారు. ఆ తర్వాత నీల్ వాష్రూమ్ కి వెళ్ళినప్పుడు రియా నీల్ మొబైల్ నుంచి జూహీకి, నిన్ను కలవాలి, తొందరగా మన ఇంటికి రా అని మెసేజ్ పెడుతుంది. ఆ మెసేజ్ చదివిన జూహీ నీల్ ని కలవడానికి వాళ్ళ ఇంటికి వెళ్తుంది. నీల్ వాష్రూమ్ నుంచి బయటికి రాగానే అక్కడ రియా ఉండదు, తన మొబైల్ కూడా ఉండదు. దాంతో అది వెతుకుతూ ఉండగా నీల్ కి ఒక ఫోటో దొరుకుతుంది. జూహీ వాళ్ళ నాన్న జూహీ ఉన్న ఫోటో దొరుకుతుంది. వీళ్ళిద్దరి ఫోటో రియా దగ్గర ఉంది ఏంటి అని నీల్ ఆలోచిస్తాడు. ఆ తర్వాత నీల్ వెంటనే తన ఇంటికి వస్తాడు. అప్పటికే జూహీ ఇంటికి వచ్చి ఉంటుంది. జూహీ నీల్ ని చూసి, నన్ను ఎందుకు ఇప్పుడు ఇక్కడికి రమ్మన్నావని అడుగుతుంది. అప్పుడు నీల్, నా మొబైల్ రియా దగ్గర ఉందని చెప్తాడు. రియా పేరు విని జూహీ ఇంకా కోపంగా ఉంటుంది. నీల్ జూహీని చూసి, నేను రియా రూమ్ లోకి వెళ్ళినప్పుడు ఈ ఫోటో దొరికింది అని ఆ ఫోటోను చూపిస్తాడు. ఇది వాళ్ళ నాన్న ఇంట్లో ఉండాల్సిన ఫోటో. ఆ ఫోటో గురించి జూహీ ఇంతకు ముందు వాళ్ళ నాన్నని అడిగినప్పుడు ఆ ఫోటో ఫ్రేమ్ విరిగిపోయిందని ఆ ఫోటో తీసి లోపల పెట్టానని చెప్పి ఉంటాడు కదా. కానీ నిజానికి రియా ఆ ఫోటోని తీసుకొచ్చి ఉంటుంది. ఫోటో చూసిన జూహీకి రియాకి వాళ్ళ నాన్న ఆనంద్ కి ఏదో కనెక్షన్ ఉందని అర్థమవుతుంది. అందుకే దాని గురించి వాళ్ళ నాన్నతో మాట్లాడాలని వాళ్ళ ఇంటికి వెళ్తుంది. జూహీ అలా వాళ్ళ నాన్న ఇంటికి వెళ్ళగానే రియా నీల్ దగ్గరికి వస్తుంది. దాంతో నీల్ రియాని చూసి, నువ్వు అసలు ఇలా ఎందుకు చేస్తున్నావు అని అడుగుతాడు. మరో పక్క జూహీ కూడా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్లి, రియా ఎవరు, అసలు నిజం చెప్పండి అని అడుగుతుంది. అలా జూహీకి ఆనంద్, నీల్ కి రియా ఇద్దరు నిజాలు చెప్పడం మొదలు పెడతారు. నిజానికి రియా ఆనంద్ కూతురు. రియా వాళ్ళ అమ్మకి ఆనంద్ కి మధ్య అఫైర్ నడుస్తూ ఉండేది. ఆ అఫైర్ వల్ల రియా పుడుతుంది. కానీ రియా పుట్టిన తర్వాత తనని యాక్సెప్ట్ చేయడానికి ఒప్పుకోడు. అందువల్ల వాళ్ళమ్మ చాలా బాధపడి చనిపోతుంది. ఈ నిజం తెలిసిన తర్వాత జూహీ ఆనంద్ మీద చాలా కోపడుతుంది. ఇది విన్న తర్వాత జూహీ వాళ్ళ నాన్నను చూసి చాలా బాధపడుతుంది.
ఎందుకంటే వాళ్ళ నాన్న ఇలా చేస్తాడని తన కలలో కూడా ఊహించలేదు. ఇదంతా రియా కూడా నీల్ కి చెప్తుంది. నీల్ కూడా చాలా షాక్ అవుతాడు. నీల్ రియాని చూసి, నీకు అన్యాయం చేసింది ఆనంద్, నువ్వు ఆనంద్ మీద పగ తీర్చుకోవాలి కానీ జూహీ లైఫ్ ఎందుకు నాశనం చేస్తున్నావు అని అడుగుతాడు. వెంటనే సీన్ 1 గంట తర్వాతకి షిఫ్ట్ అవుతుంది. జూహీ ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత అక్కడ నీల్ చనిపోయి కనిపిస్తాడు. నీల్ ని ఎవరో మర్డర్ చేసి ఉంటారు. దాంతో అక్కడికి పోలీసులు కూడా వస్తారు. పోలీసులకు జూహీని నీల్ చంపింది అని అనిపిస్తుంది. అలా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారు. నీల్ చనిపోవడానికి ముందు రియాతో గడిపాడని పోలీసులకు తెలుస్తుంది. దాంతో పోలీసులు రియా హాస్టల్ కెమెరాని చెక్ చేయగా ఆ ఫుటేజ్ లో వాళ్ళకి రియా అండ్ నీల్ రొమాన్స్ కనిపిస్తుంది. దాంతో ఈ విషయం గురించి పోలీసులు రియాని అడుగుతారు. అప్పుడు రియా పోలీసులను చూసి, మేము ప్రేమించుకుంటున్నాం, చాలా సార్లు ఒక్కటయ్యాం, మా ఇద్దరి మధ్య అఫైర్ నడుస్తుంది, అందుకే దాన్ని ముగిద్దాం అనుకున్నాం, కానీ నీల్ దానికి ఒప్పుకోలేదు. ఆ తర్వాత మా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ తర్వాత నీల్ తన ఇంటికి వెళ్లిపోయాడని చెప్తుంది. ఆ తర్వాత పోలీసులు జూహీ కాలేజ్ లో ఉన్న ఆఫీస్ కి వెళ్లి మొత్తం వెతుకుతారు. అప్పుడు వాళ్ళకి రియా రాసిన లెటర్ ఒకటి దొరుకుతుంది. అందులో రియా జూహీకి, నీల్ కి నాకు ఎఫ్ఐఆర్ నడుస్తుంది, నేను ఈ రిలేషన్ ని ఎండ్ చేయాలనుకుంటున్నా, కానీ నీల్ దానికి ఒప్పుకోవడం లేదని రాసి ఉంటుంది. ఇప్పుడు పోలీసులకు జూహీ కోపంతో నీల్ చంపింది అని అనిపిస్తుంది. అందుకే వాళ్ళు జూహీని అరెస్ట్ చేస్తారు. దాంతో జూహీ పోలీసులను చూసి నీల్ నేను చంపలేదు అని చెప్తుంది. ఆ తర్వాత పోలీసులకు నీల్ చనిపోయిన తర్వాత తన ఇంటి నుంచి గర్ల్స్ హాస్టల్ కు ఒక ఫోన్ వెళ్ళిందని తెలుస్తుంది. ఒకవేళ హత్య జూహీ చేసుంటే గర్ల్స్ హాస్టల్ కి కాల్ ఎందుకు చేస్తుంది అని ఒక పోలీస్ ఆఫీసర్ కి అనుమానం వచ్చి రియా మీద డౌట్ మొదలవుతుంది. దాంతో ఆనంద్ రియాని కలవడానికి వెళ్లి తనని చూసి జూహీని కాపాడమని రిక్వెస్ట్ చేస్తాడు. ఎందుకంటే ఆనంద్ కి జూహీ నీల్ని చంపలేదని తెలుసు. అప్పుడు రియా ఆనంద్ ని చూసి, నీల్ని జూహీ కాదు నేనే చంపాను అని చెప్తుంది. నీల్ కి నేను నీ కూతురని తెలియగానే కావాలనే నాకు క్లోజ్ అయ్యి నన్ను చంపడానికి ప్రయత్నించాడు, అందుకే నన్ను నేను కాపాడుకోవడానికి తనని చంపాల్సి వచ్చింది అని రియా నిజం ఒప్పుకుంటుంది. ఇది విన్న తర్వాత ఆనంద్ రియాకి తన హిడెన్ కెమెరాని చూపిస్తాడు. అది చూసి రియా చాలా షాక్ అవుతుంది. నిజానికి ఇదంతా పోలీసుల ప్లాన్. ఈ విధంగా రియా తన తప్పును తానే ఒప్పుకుంటుంది. దాంతో రియాని పోలీసులు అరెస్ట్ చేస్తారు. రియాకి 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుంది. ఎందుకంటే తను నీల్ ని సెల్ఫ్ డిఫెన్స్ లో చంపినందువలన. అంతేకాకుండా జూహీని జైలు నుంచి వదిలేస్తారు. అలా జూహీ తన పేరెంట్స్ ఇంటికి వచ్చి ఉంటుంది. ఆ తర్వాత తను చేసిన తప్పుకి వాళ్ళ నాన్న సిగ్గుపడి ఇల్లు విడిచిపెట్టి వెళ్లిపోతారు. అలా కొంతకాలానికి జూహీకి కొడుకు పుడతాడు. ఆ బేబీకి యష్ అని పేరు పెడుతుంది. అంతేకాకుండా జూహీ ఒక బుక్ ని పబ్లిష్ చేస్తుంది. ఆ తర్వాత ఆ కాలేజ్ కి హెచ్ఓడి కూడా అవుతుంది. జూహీ తన అమ్మాయి తన కొడుకుతో చాలా సంతోషంగా ఉంటుంది. అలా ఒక రోజు జూహీ రియాని కలవడానికి జైలుకి వెళ్తుంది. ఎందుకంటే నీల్ చనిపోయిన రోజు అసలు ఏం జరిగిందో జూహీ తెలుసుకోవాలని రియా దగ్గరికి వెళ్తుంది. అప్పుడు రియా తనని చూసి, నేను ఆనంద్ కూతురు అని నీల్ కి తెలిసిన తర్వాత నా మీద చాలా కోపడ్డాడు, నన్ను చంపాలి అనుకున్నాడు, కానీ నన్ను చంపలేకపోయాడు, నన్ను ఇంట్లో నుంచి వెళ్లిపోమన్నాడు. దాంతో నేను నీ పిల్లి బెల్ట్ ని నీల్ కి చూపించాను, నీ పిల్లిని నేనే చంపాను. ఇది చూసిన నీల్ కి చాలా కోపం వచ్చి నన్ను చంపడానికి ప్రయత్నించాడు, కానీ నేను నీల్ని కత్తితో పొడిచి చంపేశానని చెప్తుంది. ఆ తర్వాత రియా చాలా భయపడి తనకి హెల్ప్ చేసే వాచ్మెన్ కి ఫోన్ చేస్తుంది. అప్పుడు ఆ వాచ్మెన్ ఏదో ఒక రకంగా సాక్ష్యాలను లేకుండా చేయమని చెప్పాడు. ఆ తర్వాత రియా హాస్టల్ కి తిరిగి వస్తుంది. ఆ వాచ్మెన్ ఆమె గొంతును గట్టిగా గుర్తులు పడేలాగా నొక్కుతాడు. ఎందుకంటే ఆ మార్క్స్ ని చూసి నీల్ రియాని చంపడానికి ట్రై చేశాడు అని పోలీసులు నమ్మించడానికి. అలా అందరినీ రియా తన సెల్ఫ్ డిఫెన్స్ లోనే నీల్ని చంపింది అని నమ్మిస్తుంది. కానీ రియాకి తెలుసు తప్పకుండా ఏదో ఒక రోజు తను దొరికిపోతుందని. అందుకే రియా కావాలనే ఆనంద్ ముందు తన తప్పును కన్ఫెస్ చేస్తుంది. ఎందుకంటే సెల్ఫ్ డిఫెన్స్ కేసులో ఎక్కువ రోజులు శిక్ష పడదని రియాకి తెలుసు కాబట్టి. ఇవన్నీ రియా జూహీకి చెప్తుంది. అది విన్న జూహీ చాలా షాక్ అవుతుంది. ఆ తర్వాత జూహీ రియాని చూసి, ఇవన్నీ చేసిన తర్వాత నీకేం దొరికింది అని అడగగా అప్పుడు రియా జూహీని చూసి, నిన్ను నీల్ని నేను వేరు చేయాలని అనుకున్నాను, అంతేకాకుండా నువ్వు బ్రతకడానికి నీకు నీల్ అవసరం లేదు, ఎందుకంటే నీల్ ఆనంద్ లాంటి వాళ్ళు అసలు మంచివారే కాదు అని చెప్తుంది. అప్పుడు జూహీ రియాని చూసి, వాళ్ళు ఎంత చెడ్డవాళ్ళైనా కూడా నీలాగా వాళ్ళెవ్వరినీ చంపలేదు, నువ్వు జైలు నుంచి బయటికి వచ్చాక ఇక నా వెనక పడ్డం ఆపేసేయ్ అని చెప్తుంది. నీ లైఫ్ ని నువ్వు బ్రతుకు అని చెప్తుంది. అలా కొన్ని రోజులు గడుస్తాయి. రియా జూహీకి ఒక లెటర్ రాస్తుంది. ఆ లెటర్ లో, నేను జైలు నుంచి బయటికి వచ్చాను, నేను ఎప్పటికీ నీ జోలికి రాను, కానీ నేను అబద్ధం ఎలా చెప్తానో నీకు తెలుసు కదా అని రాసి ఉంటుంది. ఆ లెటర్ చదివిన వెంటనే జూహీ చాలా భయపడి తన కొడుకు దగ్గరికి వెళ్తుంది. తన కొడుకు బాగానే ఉంటాడు గాని తన పక్కనే కొన్ని పూలు ఉంటాయి. అవి చూసి జూహీకి రియా ఇక్కడికి వచ్చిందని అర్థమవుతుంది. ఎందుకంటే ఈ పూలు రియానే ఎప్పుడు ప్రతిసారి తీసుకువస్తూ ఉంటుంది. సరిగ్గా అక్కడతో ఈ సిరీస్ సీజన్ 1 ఎండ్ అవుతుంది. ఒకవేళ సీజన్ 2 కూడా రిలీజ్ అయితే వెంటనే దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ లింక్ ని ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో ఇస్తాను. ఈ సిరీస్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్తారు కదా. మీరు చేసే కామెంట్స్, లైక్స్ అండ్ సబ్స్క్రిప్షన్స్ మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంతో ఎంకరేజ్మెంట్ ని ఇస్తాయి. ఈ సిరీస్ G5 యాప్ లో స్ట్రీమ్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకుని సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఎవరీవన్ ఫర్ వాచింగ్.